బైబిల్ నుండి చిన్నపిల్లలకు అద్భుత కథలు. 15వ కథ ఖైదులోని యోసేపు. ఆదికాండము 39వ అధ్యాయము 1 నుండి 23 వచనాలు. 40వ అధ్యాయము 1 నుండి 23 వచనాలు. యోసేపును పొతీఫరునకు అమ్మిరి. అతడు ఫరో యొక్క ఆస్థానమునందు ముఖ్యుడు. అతడు రాజభటులకు అధికారి. పొతీఫరు యోసేపునకు కొన్ని బాధ్యతలనిచ్చెను. యోసేపు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుట వలన పొతీఫరు అతనిని గృహ నిర్వాహకునిగా నియమించెను. ఇది పొతీఫరు భార్యకు అసూయ కలిగించెను. యోసేపు ప్రత్యేకతను గుర్తించి అతనిని ఆమె ఇంటిలో నుంచుటకు ఇష్టపడలేదు. కావున యోసేపు మీద అబద్ధములు చెప్పెను. ఆ అబద్ధముల వలన కోపగించుకొని పొతీఫరు యోసేపును చెరసాలనందుంచెను. త్వరలోనే చెరసాలనందు కూడా యోసేపులో ప్రత్యేక లక్షణములు గలవానిగా చెరసాల అధికారి గుర్తించెను. కావున చెరసాల అధికారి ఖైదీలందరి బాధ్యతలను అప్పగించెను. ఖైదీలలో ఫరో యొక్క పానదాయకుడును మరియు భక్ష్యకారుడును ఉండెను. ఒకరోజు వారిద్దరూ వింత కలలు కనిరి. వారు యోసేపు యొద్దకు వెళ్ళి కలభావము చెప్పమనిరి. మీ కల నాకు చెప్పండి, బహుశా నేను వాటిని వివరించగలనని యోసేపు చెప్పెను. నా కలలో 3 ద్రాక్ష గుత్తులుండెను. ఫరో గిన్నెలోనికి నేను వాటిని పిండి త్రాగనిచ్చితిని. దీని అర్థమేమి అని పానదాయకుడు అడిగెను. 3 ద్రాక్ష గుత్తులు 3 రోజులను సూచించును. ఈ కల భావమేమనగా 3 దినములలో ఫరో నిన్ను క్షమించును. నీవు చెరసాల నుండి వెళ్ళుదువు. నా కలలో నేను ఫరో కొరకు చేసిన తెల్లని పిండి వంటలు గల 3 గంపలను తీసుకొని వెళ్ళుచున్నాను. కానీ మార్గమధ్యమున కొన్ని పక్షులు వచ్చి వాటిని తీసుకొని పోయెను అని భక్ష్యకారుడు విచారముతో చెప్పెను. ప్రియ స్నేహితుడా, నేను విచారిస్తున్నాను. నీవు 3 దినములలో చనిపోవుదవు. ఫరో నిన్ను క్షమించడని నేను భయపడుచున్నాను. యోసేపు చెప్పిన విధముగా భక్ష్యకారునికి మరణదండన విధింపబడి 3 దినములలో చంపబడెను. అయితే తన పానదాయకుని ఫరో క్షమించి తిరిగి వాని పూర్వపు విధులను అప్పగించెను. పానదాయకుడు ఫరో యొద్దకు వెళ్ళెను. యోసేపు విషయమంతయు మరచిపోయెను. ఆమేన్. ఈ యోసేపు ఖైదు అయినప్పుడు మనం గమనిస్తే దేవుడు ఎన్నుకున్న బిడ్డల్ని ఎక్కడైనా ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు. అతను ఒక ఖైదు అయి ఉండొచ్చు, ఒక సంస్థలో ఒక చిన్న ఉద్యోగి అయి ఉండొచ్చు, చిన్న స్థాయి ఉద్యోగి అయి ఉండొచ్చు. కానీ యోసేపు యథార్థతను, నీతిని, మంచి ప్రవర్తనను కలిగి ఉన్నాడు. అలాగే మనం మన జీవితంలో యోసేపు వలె మనం జీవించాలి. ఆమేన్.